సొంత డబ్బుతో తన సొంత గ్రామానికి ఎన్నో సేవలు అందిస్తున్న తూర్పు లింగారెడ్డితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. మాలాంటి వాళ్ళకు దేవుడే సరైన. నమస్తే. చెప్పండి, తూర్పు లింగారెడ్డి మరి చిన్న పూదెల్ల గ్రామానికి సంబంధించి మరి ప్రతి ఇక్కడ చేస్తున్న మీరు మీ సేవ చాలా వరకు కోట్లు వెచ్చించారు. ఇక్కడ సొంత ఖర్చులతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటి మీ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ అయితే మాకు చిన్న పూజల విలేజ్ అండి ప్రాపర్. కానీ లాస్ట్ 30 years బ్యాక్ మనం హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఓకే. సొంత గ్రామాన్ని మర్చిపోలేక పుట్టి పెరిగింది అంతా చిన్న పూదెలేనా? చిన్న పూదెలే. ఓకే. మీ ఫ్యామిలీ ఇంతకుముందు మీ ఫాదర్స్ కావచ్చు వాళ్ళంతా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వేళ? వ్యవసాయ కుటుంబమే. ఏదైనా పొలిటికల్గా ఉన్నారా? వ్యవసాయ కుటుంబమే, అంటే వ్యవసాయం నుంచి ఇదైన వాళ్ళమే. మా ఫ్యామిలీ కూడా వ్యవసాయ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మొత్తానికి వ్యవసాయ ఫ్యామిలీనే. ఓకే. అంటే మీ ఫాదర్స్ చదువుకున్నారా ఆ టైంలో? పెద్దగా అంటే అంత చదువు అనేది అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఇదిగా లేదు. ఫాదర్ ఏదో మామూలుగా. ఓకే. మీ మదర్ కానీ? మదర్ కానీ. వీళ్ళైతే ఎంతమంది పిల్లలు మీకు మొత్తాన్ని? మీ ఫాదర్? 5 brothers. 5 మంది. ఓకే. 5 brothers అయితే అందరం ఆ టైంలో అందరం ఒక దగ్గర ఉండేవాళ్ళము. తర్వాత 10th మాది. అంటే మీ ఫాదర్స్ వాళ్ళే 5 మంది అన్నదమ్ముల వాళ్ళు, లేదంటే మీ ఫాదర్కి మీరు 5 మంది? మేము 5 మంది. ఓకే. మేము 5 మంది. ఫాదర్ ఒక్కడే. మేము 5 మంది అన్న. ఓకే. మీ ఫాదర్కి ఎన్ని ఎకరాల భూమి ఉండేది అప్పట్లో? ఫాదర్కు ఒక 30 to 40 acres ఇది ఉండేది. ఒకప్పుడు ఎక్కువనే ఉండేది. మా గ్రాండ్ ఫాదర్కి ఎక్కువ ఉండేది. దగ్గర ఒక 80 acres దాకా ఇది ఉండేది. ఓకే. ఆ తర్వాత మా ఫాదర్ టైంలో కొద్దిగా దాన్ని పరిస్థితుల రీత్యా కొద్దిగా అమ్మడం చేయడం ఇలాంటి దాంట్లో చేసినారు. తర్వాత మా ఫాదర్ టైంలో 30 acres దాకా ఇది ఉండేది అన్నట్టు. ఇంకప్పుడున్న వ్యవసాయం సరిగా గిట్టుబాటు లేదు కాక అందులో అప్పటికి ఎక్కువ వ్యవసాయం ఎక్కువ బాగా ఉండేది. ఇప్పుడు ఇంత జాబ్స్ కానీ అవి కానీ ఇలాంటి లేవు. తర్వాత మేము నా ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఇక్కడ ప్యాపిల్లో చదువుకున్నారా? ఓకే. 10th వరకు మొత్తం ఇక్కడనే. 10th వరకు. ఆ తర్వాత మా బ్రదర్ నాకన్నా పెద్ద ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు టైంలోనే. ఓకే. ఉషా ఇంటర్నేషనల్ కంపెనీని, మన ఉషా ఇంటర్నేషనల్ సీలింగ్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఓకే. ఉషా ఫ్యాన్స్ ఎస్టాబ్లిష్ మీరేనా? లేదు, అది మీ దాంట్లో మా బ్రదర్ జాబ్ చేశాడు. ఓకే. దీంట్లో జాబ్ చేస్తుండే. ఆ తర్వాత నేను హైదరాబాద్కు వెళ్ళడం జరిగిందన్న. ఏ టైంలో? 1984. ఓకే. 84లో 10th 84 అయిపోయింది నాది. ఇక్కడ ఉంటే కొంచెం మనకు అంత ఇది లేదని చెప్పేసి అందరూ వ్యవసాయం మీద డిపెండెన్సీ. అప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే మాకు కూడా కొంచెం మంచి ఇంట్రెస్టే. తర్వాత మేము అక్కడ మా బ్రదర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను అక్కడ కూడా వాళ్ళతో పాటు నేను అక్కడికి వెళ్ళి. ఏ పర్పస్ మీద వెళ్ళారు మీరు? నేను యాక్చువల్గా చదువుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాము. కానీ చదువుకునే స్తోమత అప్పుడు అంత ఇదిగా లేకపోవడంతో అక్కడికి వెళ్ళి కొంచెం మేము కూడా ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసాం. ఓకే. జాబ్ పర్పస్ మీద జాబ్ పర్పస్ అంటే చదువు బ్రదర్ వెళ్ళాము అక్కడికి. ఓకే. తర్వాత జాబ్ చేస్తూ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. నాకు కొద్దిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది అంటే కొంచెం మనం చదువుకోవాలనే ఫీలింగ్ కొంచెం ఓకే. దాంతో జాబ్ చేస్తూ చదువుకున్నారా? జాబ్ చేస్తూ ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తూ ప్రైవేట్గా మళ్ళీ ఏదన్నా చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఏఎంఐ కంప్లీట్ చేశాను. ఏఎంఐ డిస్కంటిన్యూ అంటే అప్పుడు
డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఓకే. ఏఎంఐ మెకానికల్గా ఇది చేసాం. ఏదైతే నేను అప్పటి నుంచి ఒక జాబ్ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నానో అది సేమ్ ఇదే సీలింగ్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే. ఉషా ఇంటర్నేషనల్. దాని ఫ్యాన్ అదే టెక్నాలజీ ఇప్పుడు నాకు ఇది అవుతుంది అన్న. ఓకే. మొత్తానికి హైదరాబాద్ సెటిల్డ్, మొత్తానికి హైదరాబాద్ సెటిల్డ్, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ సెటిల్డ్. ఓకే. ఇంకా 3 బ్రదర్స్ ఏం చేస్తున్నారు? 3 బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ అక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ఒక బ్రదర్ అయితే ఇక్కడ ఇక్కడే ఉంటారు. చిన్న పొదిలో ఉంటాడు. ఓకే. ఇంకా మేమంతా హైదరాబాద్లోనే సెటిల్. ఓకే. ఇంక మీ ఎవరు బిజినెస్ల వల్ల ఎవరు ఫ్యామిలీల వాళ్ళకి ఇది సపరేట్. నేను మా బ్రదర్, నా ఎల్డర్ ఎవరైతే ఉన్నారో మేమిద్దరం కూడా ఒకే ఇంట్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రదర్ ఏంటంటే ఆయన కొంచెం రోడ్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అన్నట్టు ఆ టైం. ఓకే. ఓకే. ఇంకా మొత్తం టోటల్ ఫ్యామిలీ, మేము ఉమ్మడి ఫ్యామిలీ ఇద్దరం. ఇంక మేమంతా ఒక చిన్న పొదల గ్రామానికి సంబంధించి, మీ గ్రామానికి సంబంధించి మీరు ఇక్కడ చాలా వరకు కోట్లు వెచ్చించి ఇక్కడ సేవ, రోడ్స్ కావచ్చు, చాలా వరకు ఇక్కడ వర్క్ చేశారు. దీనికి కారణం ఏమంటారు? ఇప్పుడు నాకంటూ ఒక ఇదనేది ఉండిందండి. నాకు ఎట్లా అంటే ఏదో ఒకటి చేయాలని తపన. ఓకే. ఏదో గ్రామానికి మంచి చేద్దాం, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మంచిగా చేద్దాం అనేది ఇప్పుడే ఏదో స్టార్టింగ్లో. కానీ నేను ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. డిఫరెంట్ ఆలోచనలు అంటే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలనే తపన అనేది స్టార్టింగ్ నుంచి అదే ఉండేది. కానీ స్తోమత లేక అది చాలా కొంచెం స్టెప్ బై స్టెప్ ఇది రావాల్సి వచ్చింది. ఓకే. పోయినప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళింది లేదు. ఓకే. కట్టుబట్టలతో వెళ్ళింది హైదరాబాద్. ఇంకా ఆ టైంలో అక్కడ వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత అలాగనే జీవనం ఇదవుతుంది. తర్వాత మేము ఏదైతే మేము దాంట్లో వర్క్ చేస్తున్నామో అదే టెక్నాలజీలో మేము కొంచెం బయటకు వచ్చేసి, అక్కడ రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఒక చిన్న మా బ్రదర్ స్థాపించాడు ఫస్ట్ ఇండస్ట్రీ. దాన్ని మళ్ళీ మా బ్రదర్ అనుకోని కారణాల వల్ల కొంచెం సడన్గా రోడ్ యాక్సిడెంట్లు ఇది కావడంతో ఆ భారాలన్నీ నా మంది పడ్డాయి. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ నేను దాన్ని కంటిన్యూ చేయడం అయింది. సొంతంగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కంటిన్యూ చేయడం అయిందండి. ఇప్పటికి అది అలాగనే మంచి ఇప్పుడు ఒక స్టేజ్లో దానికి ఒక 2-3 యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసాం. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తపనతో, గ్రామానికి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కొన్ని స్టార్ట్ చేసాం, సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా. ఇంకా ఊళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న ఎవరికైనా అంటే హెల్త్ పరంగా ఆర్థిక స్తోమత లేక చదువుకోవాలనే తపన ఉండి పైకి పోలేక కొంచెం తేడా వల్ల ఒక 2-3 సహాయం చేసాం. ఓకే. వాళ్ళు ముందుకు పోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచి ప్రయోజకులే, బాగా హ్యాపీగా ఉన్నారు. ఓకే. చేశారా? అలాంటి వాళ్ళు ఏదైనా జాబ్ పరంగా ఉన్నారా? ఇప్పుడు జాబ్ పరంగా ఉన్నారు. ఓకే. జాబ్ పరంగా ఉన్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకే. తర్వాత ఒక ఇది మెడిసిన్ పరంగా కూడా చాలామంది, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో ఇలాంటి దీంట్లో కూడా నేను హైదరాబాద్కి పిలిపించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేయించేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఈ స్కూల్ అయితేనేమి, ఊర్లో అయితే మంచినీరు అయితేనేమి, స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్ వాటర్ ప్రాబ్లం అయితే ఇది ఉన్న సపరేట్ బోర్ వేయించి అక్కడ హై స్కూల్ వరకు అవన్నీ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. హై స్కూల్కి. ఓకే. ఇంకా మనది ఈ వ్యవసాయ ఫ్యామిలీ కాబట్టి ఇంకా వ్యవసాయం అనే ఒడిదుడుకులు ఎట్లా ఉంటాయి ఏమిటనేది మాకు బాగా ఇది ఉందన్నట్టు. ఓకే. దాంతో ఇంకా నాలాగా అంటే ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే సరే ఏదన్నా వచ్చి ఎలా అన్నప్పుడు నాకు తోచినంత నేను చేసేవాడిని. ఓకే. ఏదైనా చేయడం. ఆ తర్వాత కొంచెం మేము ఎదుర్కొన్న సమస్యలు, ఎదుర్కొన్న సమస్యల్లో అది దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళకు కూడా కొన్ని, వ్యవసాయం ఉంది, వ్యవసాయంలో లాస్ట్ వాళ్ళకు ఈ ఏదన్నా ఆర్థిక స్తోమత లేకపోతే ఏదన్నా ఉంటే వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. రైతులకు మీ పరంగా వడ్డీ లేకుండా. ఓకే. ఎవరికి వడ్డీ ఇంట్రెస్ట్ కానీ తీసుకోలేదు. తర్వాత ఫర్టిలైజర్స్, ఇప్పుడు రైతులకు ఏదైనా ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఒకసారి మీ ఫర్టిలైజర్ కేవలం రైతుల వరకే తెప్పించేసి వాళ్ళకి కేవలం వడ్డీ లేకుండా ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏదైనా పండితే ఆ తర్వాత నాకు వడ్డీ లేకుండా కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేరు. అయినా నేను ఎవరిని ఫర్టిలైజర్స్ రైతులకు అట్లా కొంచెం ఇది చేసాము. తర్వాత ఈ బ్రోకరేజ్ అంటే ఈ దళారులు, మధ్యలో దళారులు కష్టపడి మనం పండిస్తే
మధ్యలో దాన్ని గిట్టుబాటు ధర లేక దళారులు కరెక్ట్గా దాంట్లో కూడా కొన్ని మోసాలు ఉంటాయి. ఓకే. ఆ కాంటాల దగ్గరని అక్కడ ఎట్లా ఉంటే ఆ టైంలో ధర్మకాంట అని చెప్పేసి ఒక కాంటాన్ని మన దగ్గరనే ఊర్లో పెట్టేసి ఓకే. కేవలం అదే కాంటమేనే వాళ్ళు అక్కడ తూకం వేసి తీసుకొని పోవాలి. ఓకే. ఇలాంటి కొంచెం సిస్టమ్ కొన్ని రోజులు నడిపించాం. ఇంకా తర్వాత అది మీరు గ్రామానికి ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేశారు మీరు? సీసీ రోడ్స్ కావచ్చు. సీసీ రోడ్స్ అనేటివి సీసీ రోడ్స్ కూడా సొంత డబ్బు కాదండి, సొంత నిధులు చేయలేదు. ఇప్పుడు దీంతో ఏమైందంటే ఈ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ నేను కొంచెం బాగా చురుగ్గా ఉన్నా. నాదొక ఇంటెన్షన్ కొంచెం మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఇది ఉందండి. ఆ తర్వాత పొలిటికల్ ప్రస్థానం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ప్రస్తుతం అది ఎట్లా స్టార్ట్ అయిందంటే నాకు అసలు పొలిటికల్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. బేసికల్గా ఓకే. అంటే అందరితో కలిసి ఉండాలనే నా ఇంటెన్షన్. పొలిటికల్ ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీ అయితే అవతల పార్టీ వాళ్ళు మనకు అగ్నెస్ట్ అవుతారు అనేది ఉండింది స్టార్టింగ్లో. కానీ ఏదో ఒకటి తపన, ఏదో చేయాలా అనే తపన, అది మన ఓన్గా కాకుండా అంటే మనం ఓన్గా ఒక లిమిట్ వరకే చేయగలుగుతాం అంతే. ఓకే. ఇప్పుడు ఫైనాన్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక లిమిట్ వరకే చేయగలుగుతాం. కొద్దిగా సపోర్ట్గా ఏదన్నా ఉంటే గవర్నమెంట్ సపోర్ట్లు కానీ ఇంకేమన్నా సపోర్ట్లు అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా కొంచెం మంచి కార్యక్రమాలు చేయొచ్చు కదా అనేది కొంచెం ఉండింది. తర్వాత ఏమైంది, మనకు ఈ 2014లో బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్థిక శాఖ మాజీ ఆర్థిక మంత్రి, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ దీంట్లో ఫస్ట్. అప్పటి నుంచి ఆయన కొంచెము ఎలక్షన్ల కన్నా ముందే ఇంకా ఒక 2 years బిఫోరే కొద్దిగా ఎట్లా ఏంటనేది కొంచెం ఆయన మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు పొలిటికల్ లీడర్లు సహజంగా ఎవరిని ఎట్లా ఇది చేద్దాము, ఎవరు గాలం వేద్దాం అనేది ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో మళ్ళీ నా ప్రస్తావన ఏదైనా వచ్చిందో తెలియదు, ఆయన అనుకోకుండా ఒకసారి నాకు అంతకుముందు పరిచయం లేదు వెళ్ళేవారు. ఓకే. అనుకోకుండా నాకు వేరే మా ఫ్రెండ్ త్రూ పెద్దబజార్ల ప్రసాద్ రెడ్డి వినింటారు. అతను స్టార్టింగ్ నుంచి పొలిటికల్లోనే ఇది అవుతున్నాడు. అతను ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్లో, అప్పుడు టీడీపీలో వైఎస్ఆర్లో అప్పుడప్పుడు జాయిన్ అయ్యాడు అతను. అతను త్రూ ఎవరన్నా ఎట్లా ఏం సంగతి ఏదంటే అతనితో మా ఫీడ్బ్యాక్ ఏంటి ఎట్లా అని తెలుసుకొని ఆయన ఒకసారి హైదరాబాద్కి రావడం జరిగింది, బుగ్గాన గారు. ఓకే. వచ్చిన నాకు అసలు వాళ్ళు వస్తున్నారని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే. ఇంకా నేను ఏంటంటే సడన్గా వచ్చి అన్న మా ఇట్లా పరిస్థితి ఇది, నాకు మీ టికెట్ కన్ఫర్మ్ అయింది, నాకే ఏదవుతుంది అంటే ఇంకా అప్పుడు ఎలక్షన్లు లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇంకా అప్పుడు లేవు, ఇంకా ఇట్లా ఉంది, మళ్ళీ మీరేమంటారు ఇప్పుడు అంటే నాకు మేము నీ బిజినెస్లో ఉన్నా, ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ ఉంది, నేను అనవసరంగా ఎందుకు అనేది నాకు టైం ఇవ్వాలంటే కూడా కష్టం, టైం ఇవ్వాలని కూడా నాకు అంత ఇది ఉంటుంది, డిపెండెన్స్ నా మీద ఉందన్నట్లు చెప్పాను. అందులో ఇప్పుడు రాజకీయాలంటే కూడా నాకు కొంచెం నేను ఏదో మామూలుగా సర్వీస్ చేస్తున్నానే కానీ నాకు తోచినంత అనవసరంగా ఎందుకు అనేది నాకు అనిపిస్తుంది, నేను ఇప్పుడు నేనేం చెప్పలేనన్నా నేను నాకు అన్నట్లు అన్నా. ఆయన కొంచెం లేదన్నా అందరు అట్లా అనుకుంటే ఎట్లా, రాజకీయం చెడు అనుకుంటే ఎట్లా, మంచి వాళ్ళు వస్తేనే కదా రాజకీయం మంచిగా అది, ఓకే మీరు రాజకీయం చెడ్డదని ఎట్లా అనుకుంటున్నారు, దీన్ని మీరు రేపొద్దున మన పార్టీ వచ్చేది గ్యారంటీ, రేపొద్దున ఏదైనా వచ్చింది అనుకోండి మనం మంచి కార్యక్రమాలు ప్లాన్ చేయొచ్చు, మీరు ఏదో మంచిగా చేస్తారనేది చూస్తున్నాము, ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉందనుకోండి ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన కొంచెం మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే. అప్పటికి కూడా నాకు కొంచెం ఏదో ఒక రకమైన ఇది ఉండేది, గిల్టీ ఫీలింగ్. ఓకే. అంటే ఎట్లా ఇది చేయాలనే తపనది ఒకటి, ఏదో చేయాలా మంచి చేయాలని గ్రామం చేయాలనేది ఉంది. తర్వాత లేదన్నా నేను ఇమ్మీడియట్ నేను ఇది కాలేను, కొంచెం నాకు టైం కావాలన్న. సరే మీరు తగిన టైం తీసుకోండి, కానీ మీరు మాత్రం కంపల్సరీ మీరు ఆలోచించండి. ఓకే. మేము మాకు కూడా ఏమి పొలిటికల్ లేదని కాదు, మేము కూడా ఏదో చేయాలని వచ్చాము అది ఇదని ఏదో ఇంకా ఆయన ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారని. ఓకే. ఇంకా 1 month దాకా నేను ఆలోచించాను ఎట్లా ఏంటనేది. కానీ నా ఏంటంటే ఆయన చెప్పింది కూడా నిజమేనేమో, ఎంతని మనము సంపాదించిన డబ్బు చేయగలుగుతాం, ఓకే ఒక లిమిట్ వరకే చేయగలుగుతాం. ఒకవేళ పొలిటికల్ సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయొచ్చు కదా అనేది కొంచెం నాకు కూడా కొద్దిగా మళ్ళీ మైండ్ డైవర్ట్ అయింది. దాంతో మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ కాల్ చేశాను, నా ఏపీ ఎట్లా
ఆయనే కాల్ చేశాడు. ఆయన కాల్ చేసి అన్న నేను సరేనా నేను కొంచెం ఆలోచిస్తా కొంచెం వీలుంది సరే చూద్దాంలే అన్నట్లు అన్న. లేదన్నా నువ్వు చూడడం కూడా అవన్నీ ఏమొద్దు, నువ్వు పార్టీలో యాక్టివ్గా మేమున్నాం, ఏమున్నా సపోర్ట్ మేము ఉన్నాం కదా, మీరు మంచిగా చేయొచ్చు ఇది అని చెప్పేసి మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా వచ్చారు. సపోర్ట్ అయితే భరోసా అయితే ఇచ్చారు. ఓకే అని వచ్చారన్న. అట్లా నాకు రాజకీయ ప్రస్థానం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఆయన చెప్పాడు ఇంకా సరే ఏదో చేద్దామని తపనతో మనం దాంట్లో వచ్చాము. వచ్చినాం దాన్ని నడుస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇంకా కొద్దిగా యాక్టివ్గా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మా విలేజ్లో కొన్ని ఇంకా కొన్ని ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా వాటి ఏం చేయాలనే దాని మీద చూసుకొని ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి. కొంచెం మినరల్ వాటర్ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి నేను కొంచెం ఇచ్చేయడం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఓకే మినరల్ వాటర్ కూడా గ్రామానికి ఒకటి ఇచ్చేసాము. అది ఆయన్నే వచ్చి ఓపెన్ చేశాడు. ఓకే ఘనగారే అంటే మీరు సొంత నిధులు. ఆ టైంలోనే 4-5 lakhs ఇదయింది. సొంత నిధులతోనే చేసామన్నమాట. ఇంకా అలాగా చూసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇదైనాయి కానీ అప్పట్లో ఒక కొద్దిగా ఇది ఉండేది. అంటే నేనేమంటున్నా అంటే చిన్న పుదిళ్లలో తూర్పు లింగారెడ్డి గారు మెయిన్గా గుర్తుండిపోయే సేవా కార్యక్రమాలు మినరల్ వాటర్ కావచ్చు, ఇవి రైతులకు చేసిన వడ్డీ పర్పస్ లేకుండా ఇచ్చిన పర్పస్ కావచ్చు, ఇలా హెల్త్ పరంగా ఉన్న వాళ్ళను కూడా హెల్త్ పరంగా ఉన్న వాళ్ళని కూడా నేను అప్పుడు హైదరాబాద్కి ఇప్పటికి నాకు హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు మా బాబు వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఇదే ఎస్టాబ్లిష్ చేసాను. కానీ అప్పుడు హాస్పిటల్ నేనే. ఇప్పుడు ఏ హాస్పిటల్స్ ఉన్నాయి? వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. వెల్నెస్ ఓకే 100 bedded సొంత ఎస్టాబ్లిష్ మొత్తం సొంత. దాంట్లో 3 డైరెక్టర్. ఓకే 3 డైరెక్టర్లు అయితే వాళ్ళు క్లాస్మేట్స్. 3 క్లాస్మేట్స్. ఓకే కానీ చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే అది ఎలా అంటే వాళ్ళు కూడా కొంచెం అంటే మెడిసిన్ కాకపోయినా ఒక మంచి దాంట్లో ఒక అబ్బాయిది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఉండేది. ఆరోగ్యశ్రీలో బాగా యాక్టివ్గా అవేర్నెస్ ఉంది బాగా తనకు. ఆ ఎక్స్పీరియన్స్తో కొంతమంది డాక్టర్లు మంచి డాక్టర్లు, వీళ్ళ ఫ్రెండ్ ఇంకో డాక్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ కొంచెం ఇదయ్యి ఒక టీం వర్క్ లాగా దాన్ని మంచిగా ఇది చేస్తుంది. దాంట్లో 3 డైరెక్టర్లు ఎస్టాబ్లిష్ చేసింది వీళ్ళ 3. ఓకే అలా మీ ఓన్ హాస్పిటల్ నుంచి కూడా ఇలాంటివి ఏమైనా సమస్యలు వస్తే నెరవేరుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో హాస్పిటల్ అప్పుడు లేవు. ఓకే ఇప్పుడు ఓన్గా ఏదన్నా వచ్చినా ఒక అట్లీస్ట్ ఒక 5-6 మందికి లాస్ట్ స్టేజ్లో కొంతమంది ఒక బాబు అయితే కింద పడుతూ ఆ బ్రష్ మింగాడు లోపలికి, సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే దాన్ని ఎక్కడెక్కడ అంతా చూసినా ఎక్కడ వాళ్ళకి ఫైనాడు కాలేదు. ఓకే అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే సరే మీరు ఒకసారి రండి చూద్దామని చెప్పి చూస్తే ఇక్కడ మొత్తం స్కాన్ చేసి ఇచ్చేస్తే అది స్కానింగ్లో మొత్తం ఇక్కడ బ్రష్ లోపలికి ఇరుక్కపోయింది. ఓకే చాలా క్రిటికల్ కేసు అన్నట్టు. అదే ఇక్కడ నరువుకి దగ్గరలో ఉంది. అది ఏమాత్రం నెగ్లిజెన్స్ డాక్టర్స్ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ప్రాబ్లం. అంటే ముందు వాళ్ళు చెప్పారు ఇది కష్టము అయినా మేము ప్రయత్నం చేస్తామని చేశారు. బస్ షేప్ ఉన్నాడు, సక్సెస్ అయింది. ఓకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీ. చిన్న బాబు అలాంటి ఏదన్నా అది ఉన్నప్పుడు చేస్తున్నారు. మీ దృష్టికి వచ్చింది అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇంకా కొద్దిగా యాక్సిడెంటల్గా ఏదన్నా ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా కొన్ని చేసాము. ఓకే ఇంకా కొన్ని ఎస్సీ కాలనీలు అక్కడకుండా ఇప్పటికీ ఆనవాయితీగా నేనేం చేస్తాను అంటే ఎస్సీ కాలనీలో వాసులకు పెళ్ళిళ్ళు పోయినప్పుడు వాళ్ళకి తలవాళ్ళ బట్టలు పుస్తకాలు ఓకే నేను ఓన్ మనీతో నేను వాళ్ళకు ఇచ్చేస్తాను. ఓకే ఎవరైతున్నా కూడా ఎస్సీ వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తారు, రెడ్డి పెళ్ళి అదేలేండి. సరే ఇంక నేను ఒకరికి ఇచ్చేది లేకుండా కదా సరే ఇది ఒక మంచి ఉన్నట్లు నేనైతే దాన్ని పెద్దగా ఇది కావట్లేదు, ఇప్పటికీ చేస్తూనే ఉంటాను అన్నట్టు. ఓకే మొత్తానికైతే వైసీపీ పార్టీలోకి ఎంటర్ కావడానికి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళాము. వైసీపీ వెళ్ళాము అదే కార్యక్రమం ఉద్దేశంతోనే వెళ్ళిన తర్వాత ఇంక ఈ గ్రూప్ రాజకీయాలు కొన్ని ఉంటాయి, తెలియని ఏముంది ఇలాంటివి. దాంట్లో ఏముందంటే ఇప్పుడు మేము మా స్టేజ్ అందరూ తిరిగాము చేసాము ఎలక్షన్లో, అక్కడ జెండా బాతే వాళ్ళు కూడా లేరు. అంటే ఒకప్పుడు ఆడ వైసీపీ తరఫున జెండా బాతే వాళ్ళు కూడా మా ఊర్లో లేరు. ఓకే అప్పుడంతా కాంగ్రెస్ ఇప్పుడు
బాగా బలంగా ఉంది. ఎప్పుడూ మన కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నది ఈ విలేజ్. విలేజ్. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది వచ్చిన తర్వాత రీసెంట్గా మొన్న మెజారిటీ వచ్చింది, కానీ చరిత్ర ఇప్పటి వరకు మెజారిటీ రాలే చిన్న భుజల గ్రామం. ఓకే. తర్వాత వైఎస్ఆర్కి మేము ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ మెజారిటీ బుగ్గన గారికి దగ్గర దగ్గర 500 అబౌవ్ 400 అబౌవ్ మెజారిటీ తెప్పించాం మీ విలేజ్కి మా విలేజ్ సంబంధించి. ఓకే. ఆ టైంలో. కానీ ఎవరైతే మా మీద అప్పుడు అగెనెస్ట్గా ఉండి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారో, ఓకే. అక్కడ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే మేము బాగా కష్టపడి ఒక ఒక కొలికి తెచ్చాం. ఓకే. అక్కడ తర్వాత లాస్ట్ మూమెంట్లో అది మైన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే టైం వరకు ఇప్పుడు అందరిని కలిపే ఇది ఏర్పడింది. ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే విలేజెస్లో కొన్ని ఇప్పుడు మనకు ఏదైనా మంచి చేసే వాళ్ళని అడుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఏం చేసినా వాళ్ళ పని అదే. అంటే వాళ్ళు ఏది ఆయనకు మంచి పేరు వస్తుంది, ఇలాంటివి కొన్ని ఉంటాయని. నేను పేర్ల గురించి ఎక్కడా నేను ఇచ్చేయలేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ దగ్గర అంటే ఆ టైంలోనే ఒక 14 లక్షలు ఖర్చు పెట్టి ఒక గుడి హనుమాన్ టెంపుల్ ఒకటి రెనోవేట్ చేయించాం. ఎక్కడ? మన కొత్త బురుజుకు రాంపల్లికి మధ్యలో ఉంది. కొత్త బురుజుకు రాంపల్లి మధ్యలో. ఓకే. హనుమాన్ టెంపుల్ ఆ టైంలోనే. కానీ ఎక్కడైనా ఇంత చిన్న పేరు ఎరుగురుగా నేనేం పెట్టాను. ఓకే. ఇలాంటివి ఇవన్నీ నేను చెప్పుకోవడానికి, లేదంటే పేర్ల ఊర్ల గురించి నేను ప్రాధాయపడను. ఏంటి నేను చేస్తూ పోవడమే ఇది. కానీ అదే ఇన్ని కోట్లు మీరు సొంతంగా ఓన్ బడ్జెట్ ఇక్కడ వెచ్చిచ్చి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తే కూడా తూర్పు లింగారెడ్డి గారు ఇక్కడ ఒక ఫ్లెక్సీ కావచ్చు, ఒక పేరు కావచ్చు వేయించుకున్న సందర్భాలు కూడా లేవు. ఈరోజు మేము అడిగినా కూడా చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేదు అని మా దగ్గర మీరు అనడం జరిగింది. అంటే నేను పబ్లిష్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని. చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం, రాజకీయ లీడర్లను చూస్తున్నాం, ఏదో ఒకటి లబ్ధి కోసమే ప్రజలకు సేవ చేస్తూ లక్షలు డొనేట్ చేస్తూ వచ్చిన లీడర్స్ని మనం చూస్తున్నాం. మరి మీ పాయింట్ ఆఫ్ నాకు అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నా ఇంటెన్షన్ ఇప్పుడు ఒక్కొక్కరి మనోభావాలు వేరే ఉంటాయి. ఇప్పుడు నీ ఇంటెన్షన్ వేరే ఉంటుంది, నా ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఓకే. నా ఇంటెన్షన్ అంటే ఒక్కొక్కరి ఆలోచన విధానాలు కూడా వేరే ఉంటాయి. నా ఆలోచన విధానంగా నేను పోతా, కానీ ఎదుటోని గురించి నేను ఆలోచించాను. నా గురించి నేను ఆలోచిస్తాను, నేనేం చేస్తున్నా అనేది దాని గురించి నేను ఆలోచిస్తాను. ఓకే. ఎదుటోని గురించి ఆలోచించి ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఎప్పుడు ఎదుటోని గురించి ఆలోచించి ఎదుటోని ఎట్లా మోసం చేయాలా, ఎదుటోని ఎట్లా తొక్కాలా, ఇవే జరుగుతున్నాయి తప్ప ఓకే మనం ఎట్లా డెవలప్ కావాలా, మనం ఏం చేయాలా, వాడిని చూసి మనం ఏం నేర్చుకోవాలనే దాని మీద లేదు. నా ఇంటెన్షన్ మొత్తం నేను ఎట్లా డెవలప్ కావాలనేది ఉంటుంది. కానీ ఓకే ఎదుటోడిని ఎట్లా మీరు చేద్దాము, వాడు నాకు శత్రువు అయినా, నాకు శత్రువు అయితే ఎవరు లేరు. రియల్గా చెప్తాను, నేను శత్రుత్వంగా ఎవరిని చూడలేదు. కానీ నన్ను శత్రువులుగా చూసిన వాళ్ళని కూడా నేను ఎప్పుడు వాళ్ళను టార్గెట్ చేయలేదు, వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఓకే. ఈ టైంలో మీ టైం ఎప్పుడు వేస్ట్ చేయలేదు, శత్రువు గురించి ఆలోచించి కూడా. అంతే కదా, ఇప్పుడు టైం వేస్ట్ ఉంటుంది, టైం వేస్ట్ అయ్యే తప్ప దాంట్లో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు అదే దానిలోనే మైండ్ పనిచేయదు. ఓకే. కూల్ ఉండదు మైండ్ ఎప్పుడు. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా మీరు టీడీపీ జాయిన్ అవ్వడం కానీ అది చెప్తా. ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ బుగ్గానా గారు, అంటే నేను తప్పు పట్టట్లేదు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకైనా ఎవరికైనా గెలుపు ముఖ్యం, ఖచ్చితంగా గెలుపు ముఖ్యం. ఇంకోటి ఏదైనా పదవిలో ఉంటేనే ఈ పొద్దు రేపు ఏదైనా చేయగలుగుతాం, ఇదే ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి ఎవరు ఇప్పుడు అంత వాల్యూ లేదు, ఇది ఉండదు. అదే ఉండవచ్చు. ఆ టైంలో ఏంటంటే ఎవరి మీద అయితే మమ్మల్ని అగెనెస్ట్గా ఇచ్చేసి తర్వాత తన ఎలక్షన్ టైం వరకు అందరిని కలవాలా మీరందరూ. ఇప్పుడు కొన్ని ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మేము ఒప్పుకోవచ్చు కానీ మా కింది క్యాడర్ ఒప్పుకోవచ్చు. ఎలక్షన్లలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నాకు ప్రత్యర్థి శత్రువులు నాకు లేరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. వ్యక్తిగతంగా అయితే లేదా, వ్యక్తిగతంగా రాజకీయ పరంగానే అనుకోండి. ఓకే. అంతకుముందు రాజకీయాలు అంటే నేను అందరిని కూడా అలాగా చూసేవాళ్ళను. ఇప్పుడు ఈ రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను దూషించడం కానీ ఇది కానీ లేదు. ఈ టైంలో ఇప్పుడు ఎవరినైతే మేము ఎదుర్కొన్నామో స్టార్టింగ్లో లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు వాళ్ళందరిని మళ్ళీ పార్టీలకు చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. నీకు అర్థమవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సరే ఆయన ఏమంటాడు, అన్న మీరు మిమ్మల్ని ఎక్కడ హైదరాబాద్లో ఉన్న పర్సన్ దగ్గరికే వచ్చి ఆయన టికెట్ వస్తుందని చెప్పి మీ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి రాజకీయాల్లోకి రండి అని ఎంకరేజ్ చేసిన పర్సనే లాస్ట్కి మీకు ఇలా చేశాడంటే నమ్మకం ఉందా?
అదే కదా ఇప్పుడు దాన్ని అది ఎట్లా నేను రిసీవ్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఉమ్, కానీ నేను అయినా ఏమనలేదు, నేను సైలెంట్గా అయిపోయాను అంతే. ఓకే. రాజకీయాల నుంచి సైలెంట్ అయ్యాను. ఆ టైంలో ఏం జరిగింది, ఈ ఈ జనరల్ ఎలక్షన్స్ ఈ మన ఈ సర్పంచ్లో, ఓకే. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ టైంలో మేము చాలా కష్టపడ్డాం ఉమ్, ఆ టైంలో. ఓకే. అందులో అవతల ప్రత్యర్థులు వీళ్ళకి ఎవరు మన బలమైన క్యాండిడేట్లు ఉన్నారు, అంత ఆశామాషిగా లేదు. కేఈ వాళ్ళు అంటే చాలా అవును, బలం, బలమైన మంచి కుటుంబం. లీడర్స్. ఉమ్, ఇటు ఇక్కడ కోట్ల వాళ్ళు కానీ కేఈ వాళ్ళు కానీ బాగా ఇదే లీడర్. వీళ్ళ మీద ఎగనెస్ట్గా పోరాడాలంటే అంత ఆషామాషి ఆషామాషా విషయం కాదు. విషయం కాదు. ఓకే. వాళ్ళు కూడా ఎప్పుడో కొన్ని తరాల నుంచి పొలిటికల్ చేస్తున్నారు, పొలిటికల్ ఫ్యామిలీస్. ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అనేది ఒకటే అంటున్నాడు అన్నట్టు, అంటే మనం బలమైన క్యాండిడేట్లతో పోరాడుతున్నాము, కానీ మనం అందరం కలిసిపోవాలి, కలిసి చేస్తాం కానీ వాళ్ళు మనం ఇచ్చేయలేం. అదేలేండి. ఇప్పుడు మన లెవెల్లో గ్రూపులు ఏర్పడి చేస్తే ఇదవుతాము అనే ఇంటెన్షన్లో చాలాసార్లు సందర్భాలు చెప్పి, సరే అది ఓకే, అదే మనం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, వెళ్ళిన తర్వాత ఈ ఎలక్షన్లలో ఏంటంటే అప్పుడు ఉన్నది కాంగ్రెస్కు వైఎస్ఆర్కే. ఓకే. వైఎస్ఆర్ టీడీపీ అంత ఇదిగా వెళ్ళలేదు, ఎక్కువ ఉండడం. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే మన మాజీ మన సుజాతమ్మ గారు వీళ్ళందరూ ఉన్నారు. మాకు సుజాతమ్మ గారు అంటే బాగా దగ్గర బంధుత్వాలు ఉంది మాకు. మా కోట్ల వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, మా తాతల కాలం నుంచి కూడా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ రిలేషన్స్. అంటే మేము పొలిటికల్ లేకపోవచ్చు, మా బంధువులు అంటే మా మామ, మా మేనమామ అదేలేండి. కొత్తపూరి వెంకటరెడ్డి అని, ఆయన అప్పట్లోనే మంచి లీడర్ అన్నాడు. ఓకే. ఆయన కోట్ల విజయభాస్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఓకే. వాళ్ళ వేరే ఉంది. స్టార్టింగ్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. ఆ టైంలో విద్యుత్ కానీ ఇవి అన్నీ తీసుకొని వచ్చింది ఆ టైంలో వీళ్ళే. ఓకే. అదంతా ఇంకా పూర్వం నాకు ఇంత ఇది తెలియదు కానీ, ఓకే. తర్వాత వాళ్ళ నుంచి అప్పటి నుంచి అలాగనే కోట్ల దీంట్లోనే వస్తున్నాం. మేము అంటే మా బ్రదర్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ మేము అంత పెద్దగా యాక్టివ్గా లేము. ఓకే. ఈ రాజకీయాలలో. ఇప్పుడు మా విలేజ్కి వచ్చే వరకు కాంగ్రెస్ అనేది ఎప్పుడు కంచుకోవటమే ఉంటుంది. ఓకే. దానిలో ఇంకా అందరూ ఇదిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మేమైతే ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటే గ్రూప్లోనే మన కోట్ల గ్రూప్లోనే ఉండేవాళ్ళం. ఓకే. ఇప్పుడు రాజారెడ్డి గారు వచ్చిన తర్వాత నేనేదో చేయాలన్న తపనతో, నేనేదో అంటే సంపాదించాను, లేదంటే వేరే వాళ్ళ మీద ఏదో నా కచ్చ తీర్చుకోవడానికి దీనికి రాలేదు. నేను పొలిటికల్ లేక నేనేదో చేయాలా అనే తపనతో వచ్చా. అంటే వీళ్ళు అంత పెద్దగా ఇది కాలేదు. ఆ తపన వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మేము కొంచెము ఆ టైంలో కొంచెం మాకు మంచిగా అనిపించలేదు. అంటే వాళ్ళ మీద ఛాలెంజ్ చేసి పోరాడాం. ఓకే. పెద్ద వాళ్ళతో మేము కంపల్సరీ గెలుస్తామని చూపించాం, కొంచెం నిరూపించాం, ఆయనకు మంచి మెజార్టీ తెప్పించాం. ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీని గెలిపించుకున్నాం. ఇక్కడ జెడ్పీటీసీను ఏంటనేది నిరూపించుకున్నాం. ఓకే. మొత్తానికి లాస్ట్కి చివరకు తన ఎలక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళందరినూ కలవాలా అనే దాంట్లో కొంచెం మాకు ఇదే అయినా కూడా మేము నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదనే నినాదం నాకు ఒక ఇది ఉన్నది. ఆయన సరే మీ ఇష్టం, మీ గెలిపే మాకు ముఖ్యం అన్న ఉద్దేశంతోనే మా లోపల ఎన్నో అంటే మేము ఏదో ఓకే అన్నా కూడా కింది క్యాడర్ ఏదైతే మమ్మల్ని నమ్ముకొని ఉంటాయి కదా అంతా, వీళ్ళందరికీ మేము సమాధానాలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. పలానా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టింటారు, మా ఇబ్బందులు ఏంటి, వాళ్ళని మీరు చేర్చుకుంటే మిమ్మల్ని నమ్ముకొని పని చేసిన మీ కింద వాళ్ళకి మరి సమాధానం చెప్పుకోవాలి కదా. ఈ దీంతో మేము కొంచెం డైనమాలో ఉన్నాం అన్నట్టు, ఏం చేయాలనేది అర్థం కాలేదు. ఆయన ఏమో లేదన్నా ప్రత్యర్థి చాలా పవర్ఫుల్ ఉన్నారు, మనం ఎట్లన్నా కానీ కలిసి అందరిని కలుపుకోకపోతే రేపు నేను గెలవడం కష్టము అనే దీంట్లో ఇది ఉంది. అలాంటి సందర్భంలో మనం ఏమి చెప్పడానికి కూడా దానిలో లోపల ఏదున్నా అట్లా అని చెప్పేసి అది మనసులో పెట్టుకుని ఏదో చేయడం ఇట్లాంటివి మనం చేయకూడదు అనేది చేయలేదు. ఇంకా ఎక్కువ కష్టపడడం, ఆయన గెలిపించి చూపించినాం. అట్లా ఆ తర్వాత ఇంకా ఈ వాళ్ళు ఎక్కువ దగ్గర కావడంలో ఇంకా మనం ఎందుకు కొద్దిగా అన్నట్లు నేను కొంచెం యాంటీగా ఉన్న వాళ్ళు ఇంకెవరిని మనం ఏమైంది కొంచెం దూరం మెయింటైన్ చేసామన్నమాట. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ కే కృష్ణమూర్తి గారు కాల్ చేశారు. అంటే ఉంటారు కదా లోకల్ లీడర్లు, నా పలానా వ్యక్తి ఇది వాళ్ళతో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవి రాజకీయాలలో ఏముంటాయంటే ఇవే చూస్తుంటారు, ఎవరిని మనం ఇది చేసుకుంటే బలం పెంచుకుంటాం అనే దానిలో కొంచెం ఇది చేసుకుంటుంటారు అన్నమాట. పెద్ద ఆయన పాపం ఇప్పుడు అంటే ఎప్పుడు కాంటాక్ట్ లేవు.
ఆ టైంలో రెడ్డి మీరు తెలుసు మీ గురించి నాకు అంత విన్నా. మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైందంటే బుగ్గాన గెలిచాడు, అవును. పార్టీ రాలే. ఉమ్. 2014లో పార్టీ రాలేదు, టీడీపీ వచ్చింది. ఓకే. టీడీపీ రావడంతో అప్పుడు ఏంటంటే బుగ్గాన అప్పుడు మన ఈయన ప్రతాప్ గారు ఓడిపోయారు. ప్రతాప్ ఉండే చాలా మంచి మనిషి. అవును. ఆయన ఓడిపోయారు. బుగ్గాన గెలిచేటప్పుడు పార్టీ వచ్చింది కాబట్టి ఇది ఇంకా అప్పుడు ఇది ఇన్ఛార్జీలు ఉంటారు కదా, ఇప్పుడు ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే కన్నా పవర్ ఉంటుంది. అవును. ఇన్ఛార్జీలు ఫుల్ పవర్స్ ఉంటాయి కదా మన అధికార పార్టీ ఉన్నప్పుడు. అవును. అట్లా దాన్ని తర్వాత ఆయన కూడా కొంతమందితో ఎమ్మెల్యే అయినా కూడా ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యేతోనే సమానం కదా. తర్వాత లాస్ట్ మూమెంట్లో అది కూడా కొన్ని రోజులు నేను కూడా ఒక 3-4 ఇయర్స్ కొద్దిగా సైలెంట్ ఉన్నా ఓకే. పార్టీకి. ఇంకా ఆయన కూడా ఒకసారి ఏమన్నా మీరు ఇక్కడ కలవట్లేదు ఏదన్నా, లేదన్నా నాకు బిజినెస్ పనులు ఉన్నాయి ఏమన్నా, ఇప్పుడు ఇంకా పని కూడా ఎట్లా లేదు కదా. ఇప్పుడు ఆయన గెలిచినా ఏం ఉపయోగం కూడా లేదు, ప్రభుత్వం లేదు కాబట్టి ఇంకా దాన్ని సైలెంట్ ఉన్నాం. తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు, తర్వాత మన కేఈ ప్రతాప్ గారు ఒకసారి అన్న మీరు ఎందుకు మాతో స్నేహం చేయకూడదు, ఓకే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా, మీ గురించి మాకు తెలుసు, ఏంటి మీరు ఏం చేస్తారో చేయండి, మంచిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు మంచిగా చేసుకోండి, సపోర్ట్ చేస్తాం, ఓకే, పార్టీలోకి రండి, ఇప్పుడు అధికారంలో ఉన్నాం అనేది చెప్పారన్న. అప్పటికి ఇంకా 1 year ఉంది ఎలక్షన్. ఇంకా 1 yearలో మనం ఏం చేయాలా అనేది నాకు సర్లే అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ అప్పుడు టీడీపీలో కొంతమంది అప్పుడు వీళ్ళు ఈ సుబ్బారెడ్డి గారు కావాలండి, ధర్మవరం సుబ్బారెడ్డి, వీళ్ళందరూ టీడీపీలోనే ఉన్నారు. ఓకే. ఫస్ట్ మేమందరం ఈయన గురించి చాలా కష్టపడి ఇచ్చేసాం, బుగ్గాన గారి గురించి. దీనికి కారణం ఆయన సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు చైర్మన్. దీనికి మొత్తానికి మీరు వైసీపీని విడిచిపెట్టేయడానికి కారణం మీకు యాంటీగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడము అంటే ఇప్పుడు కింది క్యాడర్లు కూడా అవన్నీ కొంచెం ఇది కావాలి కదా, అదేలేండి, వాళ్ళని మనం సంజాయించుకోవడానికి కష్టమవుతుంది. నేను దూరం మెయింటైన్ చేసిన, నా మెయిన్ ఇంటెన్షన్ అంతా ఒకటే, ఏదో చేయాలా, ఆ పిచ్చి ఇది నాకు, అది ఏదో చేయాలి మీ మైండ్ లో ఉండిపోయింది, ఏదో చేయాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు. మన సొంత నిధులతో చేయాలంటే లిమిట్ వరకే చెప్తున్నాం కదా, లిమిట్ వరకే చేయగలుగుతాం. అదనేది నేను అనుకున్నా. తర్వాత కేఈ ప్రతాప్ గారు ర్యాండ్ అన్న అని కొంచెం అప్పుడు గ్రాండ్గా మనం దాంట్లో మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళ సమక్షంలోనే. అప్పుడు డిప్యూటీ సీఎం గారు కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రతాప్ గారు కూడా బాగా చేరినందుకు వాళ్ళు రియల్గా అంటే వాళ్ళు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కేఈ గ్రూప్, ఓకే, కేఈ పెద్ద అయినా కానీ మన కేఈ ప్రతాప్ గారు కానీ ఏదైనా కూడా మంచి సపోర్ట్ అయితే దొరికింది, చాలా సపోర్ట్ కేఈ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను గ్రామానికి సిమెంట్ రోడ్లు కానీ ఏవి కానీ పెన్షన్లు కానీ, ఇప్పుడు ఇన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నా కూడా వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, నా తర్వాత రెడ్డి, ఆ విలేజెస్ లో ఎవరైనా ఎంటర్ అయితే మాత్రం బాగుండదు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన వదిలిపెడుతున్నా, మీరు ఎవరు దాంట్లో ఎంటర్ కావడానికి వీల్లేదు, ఎక్కడ కానీ వీల్లేదు. ఓకే, ఆయన ఏదన్నా ఒక ఎంఆర్ఓ కానీ ఒక డిఎస్పీ లెవెల్లో కానీ ఏళ్ళలో కానీ ఎవరు వచ్చినా కూడా అండి, కేఈ ప్రతాప్ ఒకటే మాట చెప్పిండు బాబు, కేఈ ప్రతాప్ గారు ఒకటే మాట చెప్పిండు, రెడ్డి ఏది ఫోన్ చేసినా ఏది చేసినా నేను చేసినట్టు ఉండండి. ఓకే అన్న దీంట్లో వాళ్ళు బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఆ ప్రకారంగా వాళ్ళు మంచి పేరు తెద్దామని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రోడ్లు ఎక్సలెంట్ రోడ్లు ఇచ్చేసాం విలేజ్లో. అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటికి కూడా చెక్కుతారు. మొత్తానికి తూర్పు లింగారెడ్డి గారు మీ పుట్టిన ఊరు కాబట్టి చిన్నపదిల్ల గ్రామానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఆ గ్రామానికి అభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి సపోర్ట్గా నిలబడ్డారు మీరు అక్కడ. మరి పుట్టిన మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, మరి వీటికి కూడా ఏదైనా మీ వంతు సపోర్ట్ చేయాలని ఫ్యూచర్లో ఉందా మీకు? సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఒకటి మనకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను పదవులు ఆశించాను. ఓకే, ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ అయితే ఉండాలి కంపల్సరీ. అది ఎట్లా ఉండాలి, అధిష్టానం నుంచో లేకపోతే హై లెవెల్ సపోర్ట్. ఇప్పుడు ఏది ఉన్నా ప్రతి ఒక్కటి వీళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు కేఈ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, రెడీ నువ్వు ఏ పనులు చేసినా అంటే ఏదన్నా కానీ నాకు సడన్గా చేస్తుంది, నేను చేయగలిగిన. ఓకే, నాకు పలానా ఇది కావాలన్నా అంటే అది చేస్తాను.
అలాగనే ఏదైనా చేసేదానికి మన ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉంటే అది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఏముంది, పక్కదారి పట్టకుండా పక్కదారి పట్ట అది చేస్తే చాలు, అదే పెద్ద సేవ అవుతుంది. అది ఈ పొద్దు రేపు ఉండేదంతా రైట్. పక్కదారి పట్టకుండా చేసేదే సేవ. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ప్రజాధనమే కదండి. ఉమ్. ఇప్పుడు ఎవరు ఏ మినిస్టర్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏదైనా వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకా దాన్ని ఇంట్లోకి యాడ్ చేస్తారే తప్ప ఓకే అక్కడ నుంచి పెట్టే ఇది ఉండదు. అంటే మొత్తానికి మీరు నామినేటెడ్ ఏదైనా ఆశిస్తున్నారా? నేను నామినేటెడ్ ఇప్పటి వరకు అండి నేనే ఆశించలేదు. అడిగిన దాఖలాలు కూడా లేవు, ఎవరిని అడిగిన దాఖలాలు కూడా లేవు. కానీ పబ్లిక్ ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నేను అదే చెప్పవస్తున్నాను, అట్లా నా టీడీపీలో ఉండడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ అనుకోని కారణాల వల్ల ఒక మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. 1 yearలోనే మళ్ళీ ఇదైపోయింది కదా. ఓకే. నా ఇంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యూ ఉన్న లీడర్. ఓకే. వీళ్ళు అలాంటి వాళ్ళకి ఇప్పుడు అంత ఏజ్లో కూడా ఆయన కష్టపడి ఏదో చేయాలనే తపన, ఆయన ఇప్పుడు నేను ఎట్లా తపన పడుతున్నానో ఆయనకు కూడా అంత తపన ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలో అర్థం చేసుకోవట్లేదు. ఓకే. లీడర్లు కావచ్చు, కింది క్యాడర్లు కావచ్చు, వీళ్ళందరూ కేవలం పదవుల గురించి పోట్లాడి పదవులు, ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలా, ఇదే అనుకుంటున్నారు. కానీ దీంట్లోనే టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ల గురించి ఆలోచిస్తలేదు. ఓకే. లాంగ్ రన్ ఆలోచనలు అనేది వీళ్ళ దగ్గర ఎవరికి లేదు. ఇప్పుడు ఆ ఏజ్లో ఆయన కస్టమర్స్ అంతా సపోర్టింగ్గా ఉంటాయి. క్యాడర్ అంతా కింది క్యాడర్ ఏదో చేయాలి, డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒకప్పుడు మనం విడిపోయినప్పుడు ఏంటి, మనకు హైదరాబాద్ 10 years వరకు మనకు అక్కడ ఉండింది రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఉండింది. కానీ నా వ్యూలో అదే నాకు నచ్చింది. ఎవరికి అవసరం లేదు. 10 సంవత్సరాలు మనం ఎందుకు వీళ్ళ మోతి చేతి కింద ఉండాలి, వద్దు, అవసరం లేదు, మనం ఇప్పుడే వెళ్ళి మనం చక్కదిద్దుకుందాం. ఓకే అనే ఉద్దేశంతోనే ఆయన వెంటనే వచ్చి అమరావతి దగ్గర చేసేసి దాన్ని డెవలప్మెంట్ చేయడం ఇట్లాంటివి అయితే జరిగింది. అదే అన్నట్టు అట్లా అది ఉండాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతోనే. అప్పటికి మళ్ళీ 10 సంవత్సరాలు అక్కడే ఉండి లాస్ట్గా వచ్చి ఏం చేసేది ఉంది, టైం అంతా వేస్ట్ అయిన తర్వాత. ఓకే. ఇది కాదు, అలాంటి ఆలోచనలు అన్నట్టు, ఆలోచన విధానం అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. ఓకే. తూర్పు లింగారెడ్డి గారి సినిమాలు చూస్తారా? సినిమాలు అయితే నేను ఒకప్పుడు చూసేవాడిని. ఏ టైంలో చూసేవాళ్ళు? నేను 10th ఎడ్యుకేషన్ టైంలో, అంటే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టైంలో, తర్వాత ఫ్యామిలీ టైంలో ఒక 2-3 సినిమాలు, అంటే ఏదైనా మంచిగా, అది కూడా ఏదన్నా దానిలో ఒక మెసేజెస్ మంచిగా ఉన్న సినిమాలు ఉన్నాయంటే పోతా. ఓకే. అంటే ఇప్పుడంటే దగ్గర ఏ హీరోకైనా అభిమానిగా ఉన్నారా? లేదండి, లేదా? నా హీరోలంతా బార్డర్లో ఉన్న జవాన్లు అండి. ఓకే. వీళ్ళందరినీ మొహాలకు రంగులు పూసుకొని హీరోలు అంటే వాళ్ళని హీరోలు అని మనం వాళ్ళని అంటే కించపరచలేదు ఏం కదా. కానీ నేను రియల్ వాళ్ళని కించపరచం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళది ఒక వ్యవస్థ, వాళ్ళది కూడా ఒక ఇది సమాజానికి ఏంటంటే వాళ్ళు అంటే ఎంటర్టైన్మెంట్, జనాల్లో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి చూపించి వాళ్ళు కూడా ఒక వేరే వాళ్ళ లెవెల్ వాళ్ళది అంతే. హీరో అనేది ఒక్కటి ఏంటంటే మన హీరోలు తల్లిదండ్రులు, తర్వాత బార్డర్లో ఉన్న జవాన్లు, వాళ్ళు హీరోలు. ఓకే. ఇప్పుడు మరి డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడదలుచుకుంటే తూర్పు లింగారెడ్డి గారు ఏం మాట్లాడతారు ఆయన గురించి? ఆయనతో బాండింగ్ ఎలా ఉంది? సూర్యప్రకాష్ రెడ్డి గారు మాకు చాలా ఆత్మీయులండి. ఓకే. అలాంటి ఇప్పుడే కాదు, మాకు ఇప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పుడు మా పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మాకు సత్సంబంధాలు, వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్స్. భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా మామ అంటే మా మేనమామ, అంటే ఇట్లా మేనమామ, ఇట్లా మా మిస్సెస్ కూడా ఇట్లా కూడా మేము అంటే ఆ ఇంట్లోనే మేము పెళ్లి చేసుకుంది. అదేలేండి. భాస్కర్ రెడ్డి గారికి ఆయనకు బాగా మంచి సంబంధాలు. అప్పటి నుంచి వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. ఓకే. ఇంకా మేము మా లెవెల్గా మేము ఇదవుతున్నాము. అప్పటి నుంచి మాకు కోట్ల కుటుంబానికి బాగా ఎఫెక్షన్స్ బాగున్నాయి, మంచి ఎఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికి మేము మా పర్మిషన్లు కానీ అపాయింట్మెంట్లు కానీ ఏమి ఉండవు, మేము డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాం. ఓకే. అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్గా. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేశారే తప్ప ఇద్దరే ఉండదు. ఇప్పుడు కానీ అమ్మగారు సుజాతమ్మ గారు పోతే అన్నం తినని బయట రానియదు. ఓకే. ముందు తిన్నావా అని అడుగుతుంది, పోతేనే ముందు తిన్నావా, ఓకే, లేదంటే తిన్నా అంట. మేము అన్న వదిన అనేది మేము తిన్నామంట. ఓకే. మొత్తానికి అయితే తూర్పు లింగారెడ్డి గారికి ఎలాంటి పదవి వ్యామోహం అయితే లేదు, పదవి లబ్ధి కోసం అయితే ముందుకు రావట్లేదు, ప్రజాసేవకే ముందుకు వస్తున్నాడు తప్ప రాజకీయంగా లబ్ధి పొందడానికైతే లేదు అని అంటున్నారా? అది వాస్తవం అండి. నేను
ఆ పదవులు ఆశించి కానీ ఇంకా ఇప్పుడు ఒకటి ఇదేంటంటే కొంతమంది అనుకుంటే ఈ పొలిటికల్ ఈ పొద్దు రేపు ఇప్పుడున్న పొలిటికల్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ రాజకీయాన్ని కవచంగా వాడుకుంటున్నారు. అంటే రాజకీయం ఉండి అధికారం ఉంటే వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. ఓకే, ఏ పనులు చేసినా అడిగే వాళ్ళు ఉండరు. ఏంటి దీని వీళ్ళకి మళ్ళీ ఒక బాడీ గార్డులు, వీళ్ళకి మళ్ళీ హంగామా అన్ని ఏమేమో అది అంటే వీళ్ళు చేసేది ఏం లేదు, చేసేదాన్ని తప్పుడు పనులే. ఓకే, రియల్గా చెప్తాను. రైట్. ఒక సర్వీస్గా ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, పవిత్రమైన అసెంబ్లీ హాల్లోనే మనం చూస్తుంటాం. ఇప్పుడు రేపు ఈ సోషల్ మీడియాలు అవి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎంత బయట కూడా అంత ఇదిగా ఓకే అనుకోం. అలాంటి సంస్కృతి ఎట్లా ఉందంటే అంత నీచమైన సంస్కృతి అది దిగజారిపోయినాయి. ఓకే ఓకే మొత్తానికి తూర్పు లింగారెడ్డి గారి లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం అంటే ఏదో చేయాలనే లక్ష్యంలో ఇదే లక్ష్యంతోనే వస్తున్నా. ఓకే, నా లక్ష్యం ఒకటే, మనం చచ్చినా బతికున్నట్లు కనపడాలి. ఓకే, అంటే మన పేరు మనం చచ్చినా కూడా బతికున్నట్లు ఓ పలానా అనేది ఇది ఉండాలి. కానీ అలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. అది జరగవచ్చు జరగకపోవచ్చు, అన్నీ మన చేతిలో ఉండవు. ఓకే, మనం చేసుకుంటూ పోవడమే మనది. మనం దాని ఫలితాన్ని ఆశించేది తర్వాత చేయడమా, దాని తగ్గట్టు మనం కృషి చేసామనుకోండి అది అవుతుందేమో. ఓకే, తూర్పు లింగారెడ్డి గారు ఇప్పుడున్న యూత్కు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మా ఛానల్ ద్వారా? యూత్ ఏంటంటే ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని ఎలా తప్పు పట్టాలని అర్థం కావట్లేదు. యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా రాజా అన్నట్లు ఇప్పుడు ఉంది. కానీ ప్రజలు ఎట్లా ఉన్నారో పాలకులు కూడా అట్లా తయారైంది. యూత్కి మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇవి మద్యానికి ఏమాత్రం లోపడకుండా ఒక మొబైల్స్ కానీ ఇలాంటి దాంట్లోకి కాకుండా వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి ఆ పేరెంట్స్ని కొంచెం మనం చేసేలాగా కొన్ని బాధ్యతారహితంగా మంచిగా ఉంటే మీరు ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇది ఈరోజు